హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎస్ కాయిన్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళు స్నాప్షాట్ డీటెయిల్స్ గురించి డిస్కషన్ అనేది చేద్దామండి. సో ఇప్పుడు నేను ఎస్ కాయిన్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మైన్ ఎస్ కాయిన్ నవ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో కింద ఆ లైన్లో ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ ఎస్ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైలీ చెక్ ఇన్ డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. సో స్నాప్షాట్ గురించి ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి. ఈ సింబల్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. రాకెట్ లాంటి సింబల్ స్నాప్షాట్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక మొత్తం స్నాప్షాట్ డీటెయిల్స్ అనే ఇచ్చారండి. ఈరోజు ఫస్ట్ స్నాప్షాట్ అయితే ఉండబోతుంది. దాని తర్వాత సెకండ్, థర్డ్, 3 స్నాప్షాట్స్ అయిపోయిన తర్వాత మీ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్చేంజ్ తోటి బైండింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ అన్ని స్టెప్స్ అయిపోయిన తర్వాత మనకు టోకెన్ జనరేషన్ ఈవెంట్ అంటే మనం ఎన్నో చేసినటువంటి టోకెన్స్ అనేవి మనం బైండ్ చేసినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఎక్స్చేంజ్కి రిసీవ్ అనేవి చేయబడతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ స్నాప్షాట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ స్నాప్షాట్ సో ఇది కంప్లీట్ అయిపోయేలోపు అంటే ఈరోజు సాయంత్రం 6:30కో 7:30కో ఉందండి స్నాప్షాట్ అనేది. ఆ స్నాప్షాట్ అనేది కంప్లీట్ అయ్యేలోపు మీరు ఖచ్చితంగా చేయాల్సిన టాస్క్లు ఏమన్నా ఉన్నాయంటే సింగిల్ టాస్క్ అండి, ఒకటే, ఏం లేదు. ఇక్కడ హోమ్ మై అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ వ్యాలెట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది చూడండి. నాకు ఒకవేళ మీరు ఎవరైనా కానీ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయకుండా ఉండుంటే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి టాన్ వ్యాలెట్ కానీ, టాన్ కీపర్ వ్యాలెట్ కానీ, లేకపోతే బిట్గెట్ వ్యాలెట్ కానీ, ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. వీటిలలో ఏదో ఒక వ్యాలెట్ని మీరు కనెక్ట్ చేయండి. సో అక్కడ ఉన్నటువంటి కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి, టాన్ కీపర్ అనేసి, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బిట్గెట్ వ్యాలెట్ కూడా ఉంది. ఇంకా మీకు ఇక్కడ బైనాన్స్ వెబ్3 వ్యాలెట్, ఓకేఎక్స్ వ్యాలెట్, ఇలా అన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు టాన్ వ్యాలెట్ కానీ, టాన్ కీపర్ వ్యాలెట్ కానీ, లేకపోతే బిట్గెట్ వ్యాలెట్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా కనెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా టాన్ స్పేస్ బీటా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో కనెక్ట్ అయిపోయి ఈ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ మన మైనింగ్ బాట్ అనేది రీడైరెక్షన్ అనేది అవుతుందన్నమాట. సో ఇంతేనండి. ఈ ఫస్ట్ స్నాప్షాట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయేలోపు మీరు ఖచ్చితంగా చేసి ఉండాల్సిన ఒకే ఒక టాస్క్ ఏంటి అని అంటే వ్యాలెట్ కనెక్షన్ అనేది. సో ఇంతేనండి ఈ స్నాప్షాట్ గురించి డిస్కషన్. మొత్తం 3 స్నాప్షాట్స్ అనేవి ఉంటాయి. వాటిలలో ఈరోజు ఫస్ట్ స్నాప్షాట్ అనేది ఉండబోతుంది. దాని తర్వాత టోటల్గా 3 స్నాప్షాట్లు. ఆ 2 స్నాప్షాట్స్ నెక్స్ట్ వచ్చే వాటికి వేరే టాస్క్లు ఏమైనా ఇవ్వచ్చేమో. దాని తర్వాత మనకు ఎక్స్చేంజ్ బైండింగ్, విత్డ్రాల్ అనేది ఉండబోతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.